ధర్మవరంలో ఉగ్ర కదలికలపై మంత్రి సత్యకుమార్ స్పందించారు. కేంద్ర నిఘా సంస్థల సమాచారంతో ఉగ్రవాద సంబంధం ఉన్న వ్యక్తులను పోలీసులు విచారిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రశాంతంగా ఉన్న ధర్మవరంలో అలజడులు సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ధర్మవరం ప్రజలు ప్రశాంతంగా ఉండాలని మంత్రి అన్నారు. ఉగ్ర కదలికలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తాయని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. ఇక్కడ నిఘా సంస్థల నుంచి వచ్చింది కాదు, కేంద్ర నిఘా ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి లేదా నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ నుంచి వారి కొన్ని రోజులుగా వీళ్ళ కదలికను చూస్తూ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్న విషయాన్ని వారు గుర్తించి తర్వాత కొన్నాళ్ళు పాటు వాళ్ళని గమనించి తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇది ఏంటంటే ఉగ్రవాదానికి సంబంధించిన విషయం కాబట్టి చాలా సున్నితమైన అంశం. పోలీసులు వీటి మీద విచారణ చేపడుతున్నారు. రిమాండ్ తర్వాత వాళ్ళు కస్టడీకి తీసుకొని పూర్తిగా విచారణ చేపట్టి దీంట్లో వెనకాల ఏదో పెద్ద కుట్ర ఉందనే విషయం నేను ఇప్పట్లో అది వెల్లడించలేని పెద్ద కుట్రపూరితంగా చేస్తున్నదే. ధర్మవరం పట్టణంలో కొద్దిగా అశాంతిని అలజడుల్ని సృష్టించాలనే రకంగా చేస్తున్నారు. ఇటీవల రాయచోటిలో కూడా ఈ రకం ఉంది. అయితే ఇటువంటి స్లీపర్ సెల్ ఎక్కడున్నా కూడా వాటిని గుర్తించి ఖచ్చితంగా ప్రజల శాంతి భద్రతల్ని, ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహకారంతో చర్యలు చేపట్టింది. ఆ కాన్స్పిరెన్సీ ఏంటి, ఎవరున్నారు దీని వెనక అనే విషయాన్ని కూడా నిఘా సంస్థలు ఖచ్చితంగా బయటకు తీస్తే వచ్చిన తర్వాత చూద్దాం. ఇప్పుడే వాటి మీద మాట్లాడించడానికి ఇంకా ప్రాథమిక దశలో ఉంది కాబట్టి ఇట్లాంటి సున్నితమైన విషయం మీద వ్యాఖ్యానాలు చేయడం సరికాదు. పోలీసు వారికి విచారణ చేపట్టిన తర్వాత విషయాన్ని పోలీసులు వాళ్ళ లెక్క ప్రకారం బయట పెడతారు.